హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లావణ్య రెడ్డి డిజైనర్స్. ఈరోజు కొన్ని బ్రైడల్ వర్క్స్ చూద్దామండి. ఇది వచ్చేసి ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద డిజైన్ చేసిన బ్లౌజెస్. ఫస్ట్ సారీ వచ్చేసి లావెండర్ సారీ అండి. ఇది అందరి ఫేవరెట్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్. సారీ అంతా కూడా మీకు సిల్వర్ వీవింగ్ వస్తుంది. బాడీ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడండి. 12 ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు సారీలో. చీర మాత్రం చాలా బాగుందండి. దీనికి వచ్చేసి ఇలా డిజైన్ చేసామండి. లావెండర్ షేడ్ లోనే టాజల్స్ ఇచ్చాము, విత్ పర్ల్ బీడ్ పెట్టేసాము. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చాడండి. సెల్ఫ్ కాంబినేషన్ లో విత్ బార్డర్ ఇచ్చాడు. సో ఆల్ ఓవర్ గా డిజైన్ చేయడానికి మేము పట్టు క్లాత్ మీద వర్క్ చేసాము. సో ఇది మీకు కంప్లీట్ గా జర్దోజీ వర్క్ వస్తుందండి. జర్దోజీ అండ్ పర్ల్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా కట్ వర్క్ వస్తుంది, 1/2 ఇంచ్ కట్ వర్క్. సో బ్యాక్ నెక్ కూడా చిన్న స్కాలప్ నెక్ ఇచ్చేసి ఇలాగా జర్దోజీతో వర్క్ చేసాము. చిన్న బుటీ ఇచ్చామండి, ఫ్లవర్ బుటీ విత్ పర్ల్ తోని. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మీకు ఇలా రౌండ్ నెక్ వస్తుంది అండ్ పాడెడ్ బ్లౌజ్. సో దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా డిజైన్ చేసాము. సో లట్కన్ అంటారు కదా, సో ఇలా మగ్గ వర్క్ చేయించామండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ కి. చాలా రిచ్ గా కనిపిస్తుంది అండ్ చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటాయి ఈ సారీస్కి. సో మీరు సారీ మీద పెడితే ఓవరాల్గా లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇది కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అనమాట. సో నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇదైతే చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్. త్రూ అవుట్ సారీ అంతా కూడా మీకు ఇలా వీవింగ్ వచ్చేస్తుంది. సో బాటిల్ గ్రీన్ బార్డర్ ఇచ్చాడండి సారీలో. దీనికి వచ్చేసి టాజల్స్ గ్రీన్ కలరే వేసాము. సో బార్డర్ కలర్ టాజల్స్ వేసాము విత్ గోల్డ్ కలర్ బీడ్ తోని. సో దీని బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చాడండి. ప్లెయిన్ గ్రీన్ కి బార్డర్ ఇచ్చాడు. సో మేము కట్ వర్క్ చేయడానికి అని చెప్పేసి ఇలా పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేసాము. సో మీకంతా కూడా గోల్డ్ కాంబినేషన్ వస్తుందండి వర్క్. ఇది చూసారా, స్కాలప్ వస్తుంది. ఇది కూడా స్కాలప్ అండ్ కట్ వర్క్, బట్ ఈ వి షేప్ లో వస్తుంది అనమాట. సో మనం ప్రీవియస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా రౌండ్ గా వచ్చింది. సో ఇందులో కట్ వర్క్ వచ్చేసి మీకు వి షేప్స్ వస్తుంది. చాలా చిన్నగా నైస్ గా ఉంటుందండి వర్క్ మాత్రం. సో కంప్లీట్ గా మీకు గోల్డ్ కాంబినేషన్ అండి. సారీలో అంతా గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ జర్దోజీ పర్ల్ తోటి హైలైట్ చేసాము. సో బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది. సో హ్యాండ్ కూడా ఇదే అండి, సేమ్ యాజ్ బ్యాక్ నెక్ డిజైన్ తో ఇలా కట్ వర్క్ చేసాము. సో మీకు ఇందులో చిన్న బూటీస్ వస్తాయి. సో చాలా ఎలిగెంట్ ఉంటుందండి బ్లౌజ్. సో ఇది సారీ మీద పట్టినప్పుడు మీకు ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా. సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. సో మీకు సారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వస్తుందండి. ఇది పళ్ళు పైన కనిపించేది మీకు. సో ఇది సారీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. దీనికి టాజెస్ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఒకటి వచ్చేసి బార్డర్ కలర్, ఒకటి వచ్చి సారీ కలర్ తీసుకున్నాము. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా లైన్స్ పెట్టి డిజైన్ చేసామండి. సో మీకు ఇది కూడా కట్ వర్క్ డిజైన్. సో కట్ వర్క్ లో గోల్డ్ కాంబినేషన్ అండి. ఈ సీక్వెన్స్ యూజ్ చేసాం ఇందులో కొంచెం. సో ఓవరాల్ గా నెక్ అయితే ఇలా వస్తుంది. సో స్లీవ్ వచ్చేసరికి మీరు ఇలా వి షేప్ వస్తుంది అండి. 3 లైన్స్ వచ్చాయి. కింద మాత్రం సేమ్ యాజ్ బ్యాక్ నెక్ కట్ వర్క్ వచ్చేస్తుంది. సో ఇది లుక్. మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఓవరాల్గా ఇది సారీ మీద పెడితే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఒక మంచి ఆర్నమెంట్ వేసుకున్నారంటే ట్రెడిషనల్గా చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. మీకు ఒక హారం కానీ కాసుల పేరు కానీ దీని మీద పేర్ చేసుకున్నారంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అకేషన్కి తగ్గట్టుగా. ఇవన్నీ కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ ఏనండి. దీనికి వచ్చేసి టాజల్స్ ఇలా డిజైన్ చేసాము. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇలా డ్రాప్ షేప్ ఇచ్చామండి.